నమస్తే, నేను లక్ష్మీ దుర్గా. వార్తలకు వెళ్లే ముందుగా హెడ్లైన్స్. ఎమ్మెల్యే రాకేష్ రెడ్డిని మర్యాదపూర్వకంగా కలిసిన ఆయా గ్రామాల ప్రజల నుండి వినతులు స్వీకరించిన ఎమ్మెల్యే. ప్లాస్టిక్ కవర్ల నిరోధంపై బల్దియా అధికారుల ఆదేశాలు. వారాంతపు సంతలో వ్యాపారులకు సూచనలు. డ్రగ్స్ మరియు గంజాయికి యువత దూరంగా ఉండాలి. మత్తు పదార్థాల నిరోధంపై యువతకు ఏసీపీ బసవారెడ్డి సూచనలు. మండల పరిషత్ కార్యాలయ ఆవరణలో సీజనల్ వ్యాధులపై కార్యదర్శులతో ఎంపీపీ సర్వసభ్య సమావేశం. ఆర్మూర్లోని ప్రధాన కూడళ్ల వద్ద ట్రాఫిక్ మరియు రవాణా శాఖ ఆధ్వర్యంలో వాహనాల తనిఖీ. నెంబర్ ప్లేట్లు మరియు ధృవపత్రాలు లేని వాహనాలకు జరిమానాలు. యువత డ్రగ్స్ వైపు చూడకుండా మంచి మార్గంలో ముందుకెళ్లాలని ఆర్మూర్ ఏసీపీ బసవారెడ్డి అన్నారు. ఆర్మూర్ పట్టణంలో పోలీస్ శాఖ ఆధ్వర్యంలో యువతకు డ్రగ్స్పై అవగాహన కల్పిస్తూ ర్యాలీ నిర్వహించారు. పట్టణంలోని అంబేద్కర్ చౌరస్తాలో ఏసీపీ బసవారెడ్డి మాట్లాడుతూ యువత డ్రగ్స్ వైపు వెళ్లకుండా మంచి చదువులు చదివి ఉన్నత స్థానాల్లో స్థిరపడాలని, చెడు అలవాట్లకు దూరంగా ఉండాలని సూచించారు. ప్రభుత్వ ఆదేశాల మేరకు డ్రగ్స్పై ప్రత్యేక నిఘా పెట్టడం జరిగిందని, డ్రగ్స్ సరఫరా తీసుకున్న కఠిన చర్యలు తప్పవని సూచించారు. ఈ కార్యక్రమంలో రూరల్ సీఏ శ్రీధర్ రెడ్డి, ఆర్మూర్ ఎస్ఐలు అశోక్, గంగాధర్, అంజమ్మ, ఏఎస్ఐలు, కానిస్టేబుల్స్, విద్యార్థులు తదితరులు ఉన్నారు. అవగాహన కల్పించి ఒక ర్యాలీ ఆర్మూర్ గ్రౌండ్లో పట్టణంలో ఒక ర్యాలీ లాగా ప్రజలకు డ్రగ్స్ గురించి అవగాహన కల్పించేందుకు మేము ప్రయత్నం చేస్తూ ఉన్నాం. అదేవిధంగా ఈ మీడియా తరఫు నుంచి మేము ఆర్మూర్ ప్రజలకు తెలియజేసేది ఏంటంటే, ఎక్కడైనా సరే డ్రగ్స్ పిల్లలు ఎవరైనా వాడుతూ ఉంటే ఈ రోజు మా పిల్లలు కాదు, మన ఇంటికి రాదు అని అనుకోకుండా రేపు పొద్దున మన ఊరికి వచ్చి మన ఇంటికి రావచ్చు, మన పిల్లలు కూడా దానికి అలవాటు అయ్యే ప్రమాదం ఉంటుంది. కాబట్టి ఎక్కడైతే డ్రగ్స్ గురించి ఇన్ఫర్మేషన్ ఉంటే సమాచారం పోలీస్ స్టేషన్లకు సీక్రెట్గా ఇచ్చినట్లయితే మేము వాళ్ళ పేరు గోప్యంగా ఉంచి ఎవరైతే సప్లై చేస్తున్నారో వాళ్ళ మీద కఠినమైన చర్యలు తీసుకోవడానికి మేము ప్రయత్నం చేస్తాం. కాబట్టి మీరంతా డ్రగ్స్ గురించి ఒక ఉద్యోగంగా లాగా చేసి ప్రతి దేశంలో ఉన్న ప్రతి యువకుడు, ప్రతి పౌరుడు కూడా డ్రగ్స్ గురించి నిర్మూలన గురించి మనము ప్రయత్నం చేస్తే భారతదేశం డ్రగ్స్ ఫ్రీ భారతదేశం కింద తయారైతే. ఆర్మూర్ పట్టణంతో పాటు మండలంలోని ఆయా గ్రామాల బీజేపీ నాయకులు, మహిళలు ఎమ్మెల్యే రాకేష్ రెడ్డిని మర్యాదపూర్వకంగా కలిశారు. ఆర్మూర్ పట్టణంలోని ఎమ్మెల్యే క్యాంప్ కార్యాలయంలో ఎమ్మెల్యే పైడి రాకేష్ రెడ్డి ప్రజలకు అందుబాటులో ఉన్నారు. ఆర్మూర్ నియోజకవర్గంలోని ఆర్మూర్, నందిపేట్, మాక్లూర్ మండలాలకు చెందిన బీజేపీ నాయకులు మరియు మహిళలు, ప్రజలు రాకేష్ రెడ్డిని మర్యాదపూర్వకంగా కలిశారు. అనంతరం తమ గ్రామాలలో నెలకొన్న సమస్యలను ఆయనకు వివరించారు. ఈ సందర్భంగా సానుకూలంగా స్పందించిన ఎమ్మెల్యే సమస్యలను సత్వరమే పరిష్కరిస్తామని హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో ఆయా గ్రామాల బీజేపీ నాయకులు, కార్యకర్తలు, మహిళలు, ప్రజాప్రతినిధులు తదితరులు ఉన్నారు. ప్లాస్టిక్ కవర్లు వాడిన వారిపై చర్యలు తప్పవని ఆర్మూర్ మున్సిపల్ కమిషనర్ రాజు, చైర్పర్సన్ లావణ్య శ్రీనివాస్ అన్నారు. ఆర్మూర్ పట్టణంలోని అంగడి బజార్లో కూరగాయలు విక్రయించే వారికి ప్లాస్టిక్ కవర్లపై వాడకూడదని, జూట్ బ్యాగులు, బట్ట సంచులు వాడాలని అవగాహన కల్పించారు. ఈ సందర్భంగా చైర్పర్సన్ లావణ్య శ్రీనివాస్, కమిషనర్ రాజు మాట్లాడుతూ ప్లాస్టిక్ వాడటం వల్ల అనేక రకాల ఆరోగ్య సమస్యలు వస్తాయని, ప్లాస్టిక్ వాడకాన్ని పూర్తిగా నిషేధించాలని అన్నారు. ఆర్మూర్ పట్టణాన్ని ప్లాస్టిక్ రహిత పట్టణంగా తీర్చిదిద్దేందుకు కృషి చేద్దామని పిలుపునిచ్చారు. ప్రతి ఒక్కరూ ప్లాస్టిక్ వాడటాన్ని నిషేధించి బట్ట సంచులు వాడాలని సూచించారు. ఈ కార్యక్రమంలో శానిటరీ ఇన్స్పెక్టర్ మహేష్, పర్యావరణ ఇంజనీర్ పూర్ణ మౌలి, మెప్పా టీఎంసీ ఉదయశ్రీ, కౌన్సిలర్లు ఈశ్వరి రంగన్న, గంగమోహన్ చక్రు, మెప్మా ఆర్పీలు, మున్సిపల్ సిబ్బంది తదితరులు ఉన్నారు. ప్లాస్టిక్ నివారణ గురించి మార్కెట్లో ఉదాహరణ పురస్కరించుకొని అందరికీ కూడా అవేర్నెస్ కల్పడం జరిగింది. దాని పర్యవసానాల గురించి వివరించి చెప్పాము. వచ్చే వారం నుంచి ఎవరు కూడా ప్లాస్టిక్ను వాడకుండా చెప్పండి. అలాగే వచ్చే కస్టమర్లను కూడా మీరు చేతి సంచులతో రావాలని చెప్పేసి సూచించాము. మనకు ప్లాస్టిక్ వాడడం వల్ల వస్తున్న దుష్పరిణామాలను వివరిస్తూ దానివల్ల జరిగే హానికరమైన వాటి వల్ల జరుగుతున్న మనకు పర్యవసానాలు వివరించేసి అందరికీ కూడా ఈ కార్యక్రమం గురించి వివరించాము. మరి ప్లాస్టిక్ వల్ల కలిగేటువంటి జ్వరాలు కావచ్చు, మరి క్యాన్సర్స్ కావచ్చు, అనేక వ్యాధులు వస్తున్నాయి. కాబట్టి మరి ఇక్కడ ఉన్నటువంటి పశువులు కావచ్చు, పశువులు తింటే
మరి ప్రాణాలు కోల్పోయే పరిస్థితి ఈరోజు పశువులకు ఉన్నది. ఎందుకంటే ఈరోజు పశువులని మరి జంతువులని కాపాడుకోవాల్సిన అవసరం మన భారతీయులుగా మన ఈ దేశభక్తులుగా మనకు ఎంతైనా ఉంది. కాబట్టి ఈ యొక్క ప్లాస్టిక్ని ఏదైతే నిషేధం మనం ప్రాంతంలో ఆర్మూర్లోనే మరి చేయడం అనేది గమనార్హం. మరి దాన్ని కొనసాగిస్తున్నటువంటి చైర్మన్ గారికి కృతజ్ఞతలు తెలియజేస్తా ఉన్నాను. ఆర్మూర్ పట్టణ ప్రజలందరికీ నమస్కారం. పట్టణంలోని కూరగాయల మార్కెట్లో కూరగాయలు విక్రయించే వారికి మరియు ప్రజలకు ప్లాస్టిక్ని పూర్తిగా నిషేధించాలని మా మున్సిపల్ ఆధ్వర్యంలో కల్పించడం జరిగింది. అంతేకాకుండా పెప్మా తయారు చేసిన జూట్ బ్యాగులను కూడా వారికి ఇవ్వడం జరిగింది. ప్లాస్టిక్ని పూర్తిగా నిషేధించాలని ప్రతి ఒక్కరికి నిర్ణయించుకున్నాము. ప్రజలు కూడా కూరగాయల మార్కెట్కి వచ్చే ముందు తమ ఇంటి వద్ద నుండి జూట్ బ్యాగులను కానీ క్లాత్ బ్యాగులను కానీ తీసుకొని రావాలని విజ్ఞప్తి చేస్తున్నాము. ప్లాస్టిక్ని పూర్తిగా నిషేధించాలనే ఉద్దేశంతో పలు దుకాణాల్లో తనిఖీలు కూడా నిర్వహించడం జరిగింది. ఎక్కడైతే ప్లాస్టిక్ పట్టుబడుతుందో వారికి జరిమానా కూడా విధించడం జరుగుతుంది మా మున్సిపల్ తరఫు నుండి. ప్లాస్టిక్ చాలా ప్రమాదకరం. అది తెలిసి కూడా మనం ప్లాస్టిక్ని అరికట్టలేకపోతున్నాం. దయచేసి ప్రతి ఒక్కరూ స్పందించి ప్లాస్టిక్ మీద పోరాడాల్సిందిగా కోరుకుంటున్నాను. ఆర్మూర్ ఎంపీడీఓ కార్యాలయంలో ఎంపీపీ పస్క నరసయ్య అధ్యక్షతన మండల సర్వసభ్య సమావేశాన్ని నిర్వహించారు. సమావేశంలో వివిధ శాఖల అధికారులు గ్రామాలలో కొనసాగుతున్న పనులను వివరించారు. ఈ సందర్భంగా ఎంపీపీ నరసయ్య, జెడ్పీటీసీ సంతోష్ మాట్లాడుతూ గ్రామాలలో వర్షాకాలం దృష్ట్యా ప్రత్యేక దృష్టి సారించాలని, సీజనల్ వ్యాధులపై ప్రజలకు అవగాహన కల్పించాలని అన్నారు. పదవీకాలం పూర్తి కానున్న సందర్భంగా తమకు సహకరించిన అధికారులకు, ప్రజాప్రతినిధులకు కృతజ్ఞతలు తెలిపారు. అనంతరం మండల కార్యాలయ అధికారులు, ఎంపీటీసీలు, ఎంపీపీ నరసయ్య, జెడ్పీటీసీ సంతోష్లను ఘనంగా సన్మానించారు. ఈ కార్యక్రమంలో ఎంపీడీఓ సాయిరాం, కార్యాలయ అధికారులు, పంచాయతీ కార్యదర్శులు, ఎంపీటీసీలు తదితరులు ఉన్నారు. ఆర్మూర్ మండల సర్వసభ్య ప్రత్యేక సమావేశం ఈరోజు నిర్వహించడం జరిగింది. మా ఆర్మూర్ మండల పాలక వర్గానికి సంబంధించి ఇదే చివరి సర్వసభ్య సమావేశం అని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తూ, ఈ 5 సంవత్సరాల కాలంలో మాకు సహకరించినటువంటి మండల అధికారులందరికీ, అట్లాగే పత్రికా మిత్రులకు, ప్రజలకు ప్రత్యేకంగా మేము ఈ సందర్భంగా ధన్యవాదాలు తెలుపుతున్నాం. ప్రజాక్షేత్రంలో మళ్ళీ ముందుకు వస్తాం, ఆశీర్వదించాలని సందర్భంగా కోరుతున్నాం. సరైన ధ్రువపత్రాలు, నెంబర్ ప్లేట్లు లేని వాహనాలపై చట్టపరమైన చర్యలు తప్పవని ఆర్మూర్ మోటార్ వెహికల్ ఇన్స్పెక్టర్ వివేకానంద రెడ్డి అన్నారు. ఆర్మూర్ పట్టణంలోని మమ్మడిపల్లి చౌరస్తాలో ఆర్టీఏ, పోలీస్, ట్రాఫిక్ పోలీస్ శాఖల ఆధ్వర్యంలో స్పెషల్ డ్రైవ్ను నిర్వహించారు. సరైన ధ్రువపత్రాలు, నెంబర్ ప్లేట్లు లేని వాహనాలకు జరిమానాలు విధించారు. ఈ సందర్భంగా ఎంవీఐ వివేకానంద రెడ్డి మాట్లాడుతూ, ప్రభుత్వ ఆదేశాల మేరకు నంబర్ ప్లేట్లు, ధ్రువపత్రాలు లేని వాహనాలపై స్పెషల్ డ్రైవ్ నిర్వహించడం జరుగుతుందని, రోడ్డుపై వాహనాలు నడిపే ప్రతి ఒక్కరూ ట్రాఫిక్ రూల్స్ పాటించడంతో పాటు వాహనాల ధ్రువపత్రాలను ఉంచుకోవాలని, వాహనాలకు నెంబర్ ప్లేట్లు సైతం ఉండాలని, లేని ఎడల పెద్ద ఎత్తున జరిమానాలు విధించడంతో పాటు చట్టపరమైన చర్యలు తీసుకోవడం జరుగుతుందని సూచించారు. ఈ కార్యక్రమంలో ట్రాఫిక్ సిఐ ఓడి రమేష్, ఎస్ఐ అశోక్, సిబ్బంది తదితరులు ఉన్నారు. తెలంగాణ రాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖరరావును ఆక్లూర్ మాజీ సర్పంచ్ నర్సారెడ్డి, రైల్వే బోర్డు మెంబర్ మరియు మాజీ ఎంపీటీసీ గంగాధర్ మర్యాదపూర్వకంగా కలిశారు. హైదరాబాద్ నుండి కేసీఆర్ ఫామ్ హౌస్లో ఆర్మూర్ నియోజకవర్గ బీఆర్ఎస్ నాయకులు, మాజీ ఎమ్మెల్యే జీవన్ రెడ్డి ఆధ్వర్యంలో కేసీఆర్ను మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ, నియోజకవర్గంలో బీఆర్ఎస్ పార్టీ బలోపేతం కోసం నాయకులను ఏ విధంగా ముందుకు నడిపించాలి అన్న విషయాలు కేసీఆర్ వివరించడం జరిగిందని చెప్పారు. ఈ కార్యక్రమంలో ఆర్మూర్ మాజీ ఎమ్మెల్యే జీవన్ రెడ్డి, పలువురు బీఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలు ఉన్నారు. నిజామాబాద్ జిల్లా కేంద్రంలో సిపిఐఎంఎల్ మాస్ లైన్ ప్రజాపంథ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న కామ్రేడ్ డివి కృష్ణ స్మారక సభలు, స్తూప ఆవిష్కరణకు ఆర్మూర్ పట్టణంలోని ప్రజాపంథ కార్యాలయం నుండి నాయకులు తరలి వెళ్లారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ, ప్రజాపంథ కీలక పాత్ర పోషించిన కామ్రేడ్ డివి కృష్ణ స్మారక సభలు జిల్లా కేంద్రంలో నిర్వహించడం జరుగుతుందని, అనంతరం డివి కృష్ణ స్మారక స్తూపాన్ని ఆవిష్కరణ చేస్తారని చెప్పారు. ఈ కార్యక్రమంలో ప్రజాపంథ నాయకులు, పీడీఎస్యూ నాయకులు, పీఓడబ్ల్యూ నాయకులు తదితరులు ఉన్నారు. పేదరికం పోవాలి, ఈ దేశంలో పేదవాళ్ళ రాజ్యం రావాలని చెప్పి కలలు గని దానికోసం నిరంతరం తప్పించినటువంటి వ్యక్తి మరణించడం అంటే ప్రజాపంతకు తీరని లోటు, ప్రజానీకానికి తీరని లోటు, పేదవాళ్లకు తీరని లోటు. కాబట్టి ఆ కామ్రేడ్ను స్మరించుకోవడం, ఆయన ఆశలను కొనసాగించాలంటే ఖచ్చితంగా ఈ దేశంలో పేద ప్రజల రాజ్యం రావాలనేటటువంటి లక్ష్యంతో పనిచేయాలి. అట్లాంటప్పుడే నిజమైన నివాళులు అర్పించడం వల్ల అవుతామని చెప్పి ఈ సందర్భంగా మేము తెలియజేస్తా ఉన్నాం.
ఆర్మూర్ పట్టణంలోని ఐసిడిఎస్ ప్రాజెక్టు కార్యాలయంలో అంగన్వాడీ టీచర్లకు రివైజ్డ్ ప్రీ స్కూల్ శిక్షణ ముగింపు కార్యక్రమాన్ని నిర్వహించారు. ముగింపు కార్యక్రమానికి మున్సిపల్ కమిషనర్ రాజు హాజరయ్యారు. ఈ సందర్భంగా కమిషనర్ రాజు మాట్లాడుతూ అంగన్వాడీ టీచర్లకు ప్రీ స్కూల్ విద్య ముఖ్యమైందని, నూతన విద్యా విధాన లక్ష్యాన్ని 2030లో చేరుకోవాలని సూచించారు. ఈ కార్యక్రమంలో సిడిపిఓ జ్యోతి, ట్రైనర్స్ రేఖ, శ్రీదేవి, సూపర్వైజర్ రమ, మాధవి, అనురాధ తదితరులు ఉన్నారు. ఈ కార్యక్రమంలో నిజానికి నాకు పార్ట్ చేయడము చాలా ఆనందంగా ఉంది. కార్యక్రమాన్ని నన్ను ఇన్వైట్ చేసినందుకు సిడిపిఓ గారికి మరోసారి కృతజ్ఞతలు చెప్తూ, మీరందరూ కూడా ఇప్పుడు నేర్చుకున్న దాన్ని కూడా ఆచరణలో పెట్టాలని పెడుతూ, మీరు ఈ 3 రోజుల కార్యక్రమాన్ని చాలా ఉన్నతంగా కూడా పిల్లలకు బోధిస్తూ వాళ్ళలో ఒక మార్పు అనేది వాళ్ళ తల్లిదండ్రులకు కనపడాలని మీరు చేస్తారని చెప్పేసి కూడా నేను ఆశిస్తూ, అంతర్జాతీయ మాదక ద్రవ్యాల దుర్వినియోగం మరియు అక్రమ రవాణాకు వ్యతిరేకంగా పాత కలెక్టర్ మైదానం నుండి జిల్లా కోర్టు ప్రాంగణంలో గల జిల్లా న్యాయ సేవా అధికారి సంస్థ మీటింగ్ హాల్ వరకు అవగాహన ర్యాలీని నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా జిల్లా జడ్జి మరియు చైర్మన్ జిల్లా న్యాయ సేవాధికారి సంస్థ సునీత కుంచాల మరియు సెక్రటరీ జిల్లా న్యాయ సేవాధికారి సంస్థ మరియు సీనియర్ సివిల్ జడ్జి పద్మావతి విచ్చేసి అంతర్జాతీయ మాదక ద్రవ్యాల దుర్వినియోగం మరియు అక్రమ రవాణాపై పాఠశాల మరియు కళాశాలల విద్యార్థులకు మరియు యువతకు సందేశాన్ని, సూచనలు అందజేశారు. అనంతరం డ్రగ్స్ దుర్వినియోగంపై ఎస్ఎస్ ప్రసాద్ ఒక లఘు చిత్రాన్ని నిర్మించి ముఖ్య అతిథుల చేతుల మీదుగా యూట్యూబ్ నందు లఘు చిత్రాన్ని ఆవిష్కరించారు. మాదక ద్రవ్యాల దుర్వినియోగంపై రాష్ట్ర కార్యాలయం మరియు తెలంగాణ ప్రభుత్వం సరఫరా చేసిన గోడ ప్రతులను ముఖ్య అతిథుల చేతుల మీదుగా ఆవిష్కరించారు. జాతీయ మాదక ద్రవ్యాల నిర్మూలన దినోత్సవం సందర్భంగా బుధవారం బాల్కొండ మండల కేంద్రంలో పోలీసుల ఆధ్వర్యంలో ర్యాలీ నిర్వహించారు. పోలీస్ స్టేషన్ నుంచి ఉన్నత పాఠశాల పాత బస్టాండ్ శివాజీ చౌక్ మీదుగా పాత జాతీయ రహదారి గుండా ర్యాలీ కొనసాగింది. ఈ సందర్భంగా ఎస్ఐ గోపి మాట్లాడుతూ యువత డ్రగ్స్ వైపు వెళ్లకుండా మంచి చదువులు చదివి ఉన్నత స్థానాల్లో స్థిరపడాలని, చెడు అలవాట్లకు దూరంగా ఉండాలని సూచించారు. ప్రభుత్వ ఆదేశాల మేరకు డ్రగ్స్పై ప్రత్యేక నిఘా పెట్టడం జరిగిందని, డ్రగ్స్ సరఫరా చేసిన, తీసుకున్న కఠిన చర్యలు తప్పవని సూచించారు. ఈ కార్యక్రమంలో డిప్యూటీ తహసీల్దార్ వినోద్, హెడ్ కానిస్టేబుల్ జయవంతరావు, పాఠశాల ఉపాధ్యాయులు, విద్యార్థులు తదితరులు ర్యాలీలో పాల్గొన్నారు. మోర్తాడ్ మండల కేంద్రంలో అంతర్జాతీయ మాదక ద్రవ్యాల వ్యతిరేక దినోత్సవం సందర్భంగా ప్రభుత్వ జూనియర్ కళాశాల విద్యార్థులతో అవగాహన ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్భంగా మోర్తాడ్ ఎస్ఐ అనిల్ రెడ్డి మాట్లాడుతూ యువత మాదక ద్రవ్యాలకు బానిసలై బంగారు భవిష్యత్తును నాశనం చేసుకోవద్దని సూచించారు. మత్తు పదార్థాలు సేవించడం వల్ల శారీరకంగా, మానసికంగా, ఆర్థికంగా ఇబ్బందులకు గురవుతారని యువతకు తెలియజేశారు. తల్లిదండ్రులు పిల్లల ప్రవర్తనపై కన్నేసి ఉంచాలని సూచించారు. ఎవరైనా మాదక ద్రవ్యాలు విక్రయించినట్లయితే తెలిస్తే తమకు సమాచారం ఇవ్వాలని అన్నారు. బాధ్యులపై కఠిన చర్యలు తీసుకుంటామని పేర్కొన్నారు. మోర్తాడ్ మండల కేంద్రంలోని భవిత విద్యా వనరుల కేంద్రం వద్ద ఉచిత ఫిజియోథెరపీ శిబిరాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా వైద్యురాలు డాక్టర్ రేణుక పిల్లలకు వ్యాయామం చేయించారు. క్రమం తప్పకుండా వ్యాయామం చేయించినట్లయితే పిల్లల్లో మార్పు వస్తుందని తల్లిదండ్రులకు సూచించారు. అనంతరం ఐఈఆర్పి సునీల్ మాట్లాడుతూ భవిత విద్యా వనరుల కేంద్రంలో ప్రత్యేక అవసరాలు గల పిల్లలపై ప్రత్యేక శ్రద్ధ వహిస్తున్నామని అన్నారు. ప్రత్యేక అవసరాలు కలిగిన పిల్లలకు పరికరాలు అందుబాటులో ఉన్నాయని అన్నారు. పాఠశాలలో మధ్యాహ్న భోజన సౌకర్యం, ఉచిత పాఠ్యపుస్తకాలు, యూనిఫామ్ అందిస్తున్నామని చెప్పారు. ఈ అవకాశాన్ని పిల్లల తల్లిదండ్రులు సద్వినియోగం చేసుకోవాలని కోరారు. భీమ్గల్ మండలంలోని బెజ్జోర జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో నవీన్ అనే వ్యక్తి సుమారు 1,20,000 వ్యయంతో బాలికల సౌకర్యార్థం నూతనంగా మూత్రశాలలు నిర్మించారు. ఎలాంటి లాభాపేక్ష లేకుండా వాటిని నేడు ప్రారంభించారు. ఈ సందర్భంగా నవీన్ మాట్లాడుతూ తన తండ్రి అయిన లింబయ్య, కూతురు నందిని సమాలోచన వల్ల పాఠశాలకు తన వంతు సహాయ సహకారాలు అందించాలన్న సంకల్పంతో 1,20,000 వ్యయంతో పాఠశాల ఆవరణలో బాత్రూంలు నిర్మించి వాటిని నేడు ప్రారంభించడం జరిగిందని చెప్పారు. అలాగే తాను చదువుకున్న పాఠశాలలో తన వంతు సహాయ సహకారాలు అందించడానికి ఎప్పుడూ ముందుంటానని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో పాఠశాల ప్రధానోపాధ్యాయులు ఆఫీసుద్దీన్, ఉపాధ్యాయ బృందం, విద్యార్థులు పాల్గొన్నారు. భీమ్గల్ పట్టణంలో సిఐ శ్రీనివాస్ ఆధ్వర్యంలో ప్రభుత్వ జూనియర్ కళాశాలలో గంజాయి, మత్తు పదార్థాలపై విద్యార్థులకు అవగాహన సదస్సు నిర్వహించిన అనంతరం కాలేజ్ నుంచి బస్టాండ్ వరకు విద్యార్థులు, పోలీస్ సిబ్బంది ర్యాలీ నిర్వహించారు.
ఈ సందర్భంగా సిఐ శ్రీనివాస్ మాట్లాడుతూ యువత గంజాయి మత్తు పదార్థాల వంటి వాటికి దూరంగా ఉండాలని, గంజాయి సేవించడం వల్ల ఆరోగ్యం దెబ్బతింటుంది కాబట్టి మత్తు పదార్థాలకు దూరంగా ఉండి చెడు వ్యసనాలకు వెళ్లకుండా తల్లిదండ్రులు, గురువులు చెప్పినట్టు క్రమశిక్షణగా మెలగాలని ఆయన తెలిపారు. ఎవరైనా గంజాయి మత్తు పదార్థాలు అమ్మినట్లు, సేవించినట్లు తెలిస్తే స్థానిక పోలీస్ స్టేషన్కి ఫోన్ చేసి లేదా 100కి డయల్ చేసి తెలపాలని చెప్పారు. సమాచారం ఇచ్చిన వారి వివరాలు గోప్యంగా ఉంచబడతాయని, భయపడకుండా సమాచారం ఇవ్వాలని తెలియజేశారు. అవగాహన సదస్సులు ఏర్పాటు చేయడం జరిగింది. దానిలో భాగంగా ఈరోజు లీగల్ ప్రభుత్వ కళాశాలకు సంబంధించినటువంటి స్టూడెంట్స్ అందరూ కూడా ఈ ర్యాలీలో పాల్గొనడం జరిగింది. దీని యొక్క ముఖ్య ఉద్దేశం ప్రతి ఒక్కరూ విధిగా డ్రగ్స్ నిర్మూలకై ప్రతి ఒక్కరు కృషి చేయాలని చెప్పేసి, సమాచారం ఎవరికి తెలిసినా కూడా వెంటనే పోలీస్ శాఖను అందించాలని, అదేవిధంగా ప్రతి ఒక్కరు కూడా డ్రగ్స్ నిర్మూలనకు పాత్రను పోషించాలని చెప్పేసి దీని యొక్క ఉద్దేశం. సమాజంలో డ్రగ్స్ నిర్మూలనకు ప్రతి ఒక్కరు సహకరించాలని పోలీస్ శాఖకు మాగ్లూర్ మండలంలోని మదన్పల్లి గ్రామ శివార్లో గల సట్లాపూర్ తాండా గ్రామ సమీపంలో విద్యుత్ శాఖ అధికారులు ఓ ప్రైవేట్ వ్యక్తి వ్యాపారం కోసం విద్యుత్ లైన్ నిర్మాణం కోసం సుమారుగా 200 చెట్లను నరికివేశారు. మాగ్లూర్ మండలం మదన్పల్లి మరియు సట్లాపూర్ తాండా గ్రామాల సరిహద్దు ప్రాంతంలో ఓ ప్రైవేటు వ్యక్తి కోసం విద్యుత్ శాఖ అధికారులు నూతన విద్యుత్ పాలను ఏర్పాటు చేయడానికి కసరత్తు చేశారు. వాస్తవానికి వ్యవసాయ క్షేత్రంలో నుంచి వేసిన అక్కడ ఎలాంటి మొక్కలను నరికివేసే అవకాశం ఉండదు. కానీ నిజాం సాగర్ కెనాల్ పక్క నుంచి విద్యుత్ లైన్ వేయటం వల్ల సుమారుగా 200కు పైగా చెట్లను అటవీ శాఖ అధికారులు అనుమతి లేకుండా, పంచాయతీ కార్యదర్శులకు సమాచారం ఇవ్వకుండా, మండల పరిషత్ అధికారులకు కూడా తెలియకుండా చెట్లను నరికివేశారు. హరితహారం కార్యక్రమంలో భాగంగా గత 10 సంవత్సరాల క్రితం నాటిన 200కు పైగా భారీ వృక్షాలను కొట్టివేయటం వల్ల ఆ ప్రాంతం అంతా నిర్మానుష్యంగా మారింది. ఎవరి అనుమతులు తీసుకోకుండా ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తున్న విద్యుత్ శాఖ అధికారుల తలా తోకాలేని నిర్ణయాల వల్ల 200కు పైగా చెట్లను కొట్టివేయడం వల్ల కొందరు వ్యాపారులు సైతం కొట్టిన వృక్షాలను లక్షలకు అమ్మివేసి జేబులు నింపుకుంటున్నారు. ఇప్పటికైనా మండల పరిషత్ కార్యాలయ సిబ్బంది, అటవీ శాఖ అధికారులు, గ్రామీణ స్థాయి అధికార యంత్రాంగం సైతం స్పందించి అనుమతులు లేకుండా మొక్కలు నరికిన వారిపై చర్యలు తీసుకోవాలని తాండావాసులు, ఇటు మదనపల్లి గ్రామస్తులు కోరుతున్నారు. వ్యవసాయంతో పాటు లాభదాయకమైన పాడి పరిశ్రమ, కోళ్ల పెంపకం, చేపల పెంపకం, తోటల పెంపకం వంటి వాటిపై రైతులు దృష్టి సారించి ఆర్థిక వృద్ధి సాధించాలని జిల్లా కలెక్టర్ ఆశీష్ సంగ్వాన్ అన్నారు. బుధవారం స్థానిక కళాభారతి ఆడిటోరియంలో డైరీ టెక్నాలజీ కళాశాల, హైదరాబాద్కు చెందిన జాతీయ మాంస పరిశోధన సంస్థల సంయుక్త ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన కిసాన్ మేళాను కలెక్టర్ ప్రారంభించారు. అక్కడ పశు సంవర్ధక శాఖ, ఉద్యాన, మత్స్యశాఖ, విజయ డైరీ పరిశ్రమల శాఖ, నాబార్డ్ తదితర సంస్థలు తమ ఉత్పత్తులు, పరికరాలతో ఏర్పాటు చేసిన స్టాల్స్ను, ప్రైవేట్ విత్తనాలు, ఎరువుల కంపెనీలు, వ్యవసాయ పరికరాలు, ట్రాక్టర్ల స్టాల్స్ను పరిశీలించారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన కార్యక్రమంలో మాట్లాడుతూ రైతుల ఆదాయ వనరులను మెరుగుపరచాలనే ఉద్దేశంతో రాష్ట్ర ప్రభుత్వం వ్యవసాయ అనుబంధ శాఖల ద్వారా వివిధ పథకాలు అమలు చేస్తూ సబ్సిడీ అందిస్తుందని అన్నారు. బ్యాంకర్లు ఉదారంగా రుణాలు అందించి రైతులకు ఇతోధికంగా చేయూతనివ్వాలని కోరారు. కిసాన్ మేళా ద్వారా రైతులకు అధునాత వ్యవసాయంలో సూచనలు, మెలకువలు, సాంకేతిక సలహాలు, శాస్త్ర పరిశోధన ఫలాలు అందిస్తూ అవగాహన కలిగిస్తుందని, రైతులు వాటిని ఆకలింపు చేసుకొని సంపద పెంపొందించుకునే దిశగా ఎదగాలని కోరారు. వార్తలు ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. ఎమ్మెల్యే రాకేష్ రెడ్డిని మర్యాదపూర్వకంగా కలిసిన ఆయా గ్రామాల ప్రజల నుండి వినతులు స్వీకరించిన ఎమ్మెల్యే. ప్లాస్టిక్ కవర్ల నిరోధంపై బల్దియా అధికారుల ఆదేశాలు. వారాంతపు సంతలో వ్యాపారులకు సూచనలు. డ్రగ్స్ మరియు గంజాయికి యువత దూరంగా ఉండాలి. మత్తు పదార్థాల నిరోధంపై యువతకు ఏసీపీ బసవారెడ్డి సూచనలు. మండల పరిషత్ కార్యాలయ ఆవరణలో సీజనల్ వ్యాధులపై కార్యదర్శులతో ఎంపీపీ సర్వసభ్య సమావేశం. ఆర్మూర్లోని ప్రధాన కూడళ్ల వద్ద ట్రాఫిక్ మరియు రవాణా శాఖ ఆధ్వర్యంలో వాహనాల తనిఖీ. నెంబర్ ప్లేట్లు మరియు ధృవపత్రాలు లేని వాహనాలకు జరిమానాలు. ఇవి ఈ బులెటిన్లోని విశేషాలు. తిరిగి వచ్చే బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.